అందరికీ నమస్కారం అండి. శ్రీ శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు సుజాత నగర్లో అంజిబాబు గంటలో జరిగాయి కదండి. బ్రహ్మశ్రీ వామన శర్మ గారి ఆధ్వర్యంలో జరిగాయండి. అయితే 11వ తారీఖున శ్రీమతి కొండూరు పద్మావతి గారు అండ్ వేముల జయదుర్గ గారు వచ్చి ఆ సౌందర్య పారాయణం చేసి నవకుమార్ పూజ కూడా చేశారండి. చూసి భూషణాని సతతం భూషణం సౌందర్య లహరి పారాయణము బాగా చేశామండి. చాలా బాగా చేశారండి. చాలా బాగా చేపించారు. అభిషేకాలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఈ స్వామీజీ వచ్చి కూడా చాలా బాగా చేస్తున్నారండి అన్ని రకాల అభిషేకాలతో. సో మీరు కూడా రావాల్సిందిగా కూర్చున్నామండి. 14వ తారీఖున భారీ ఎత్తున అన్నదానం కూడా ఉందండి. అసలు కుంకుమ పూజని చాలా బాగా నిర్వహిస్తున్నారండి ప్రతి రోజున. ఈరోజు వచ్చేసి 7వ రోజు అండి. ఇంకా 2 డేస్ మాత్రమే ఉందండి మీకు ఈ అవకాశం. శుక్రవారం చాలా మంచిగా కుంకుమ పూజ జరుపుకుంటే చాలా మంచిదండి. అందరు రావాల్సిందిగా కోరుచున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వేముల జయదుర్గ గారు కూడా వచ్చారండి. అయితే మనకి హారతలు చాలా రకాల హారతులు కూడా ఇస్తున్నారండి. అలానే హోమ్ మేడ్ కూడా చాలామంది భక్తులు కూర్చుంటున్నారండి. ఒకవేళ కూర్చోవాలంటే ఈ 2 డేస్ మాత్రం అవకాశం ఉందండి. చాలా బాగా చేస్తున్నారండి. ఈ 11వ తారీఖున నిర్వహించిన హారతులు బాగా ఇచ్చారు. హారతుల్లో హారతులు ఉంటాయి కదండి. చాలా మంచి హారతి ఇచ్చారండి. ఏకాహారతి, నేత్రహారతి, గంధహారతి, పంచహారతి, సింహహారతి, చక్రహారతి, నవగృహ హారతి, కుంభహారతి, నిత్యహారతి, రంగహారతి, వృక్షహారతి, నామహారతి, దీపహారతి, నిమ్మకాయతో కూడా ఇచ్చారండి హారతి. అలానే కంద హారతి అనేది ఇక్కడ అమ్మవారికి కావాలంటండి. ఈ అమ్మవారికి అనేది చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారండి. ఈ స్వామీజీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. వెలిగిస్తా ఉన్నాను. मंत्र विवासिहारिणि पाप विमोचनि साधु
చూశారు కదండి హారతి ఎలా ఇచ్చారో, చాలా బాగున్నాయండి. కనులు విందుగా ఉన్నాయి. ఆ హారతి చూస్తుంటేనే దేవుడు దిగి వచ్చినట్టే ఉందండి. ఆ హారతులలోంచి చాలా బాగుందండి. ఈరోజైతే మంచిగా సంధ్యావందన పారాయణము, నవకుమారి పూజ, బాలత్రిపుర సుందరి అయిపోయిందండి. అభిషేకాలు అయిపోయినాయి, ప్రసాదాలు తీసుకున్నామండి స్వామీజీ దగ్గర నుంచి. అలానే మనకి హోమాలు నిర్వహించారు కదండి, ఆ హోమాల నుంచి కూడా అమ్మవారు వచ్చేసిందండి. సరే చూసేసేయండి వీడియో.